నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? మొన్న ఆగస్టు 15 నుంచి అన్ని కూడా పెండింగ్ లో ఉన్నవన్నీ కూడా నెరవేరాయి కదా, ఆయన ఇచ్చిన హామీలు. సో ఆ ప్రకారం చూసుకున్నట్టయితే హరీష్ రావు రాజీనామా విషయానికి వస్తే ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఏంటి రైతు రుణమాఫీ చాలా ఏరియాలలో కాలేదు. సో అది సంపూర్ణంగా అయిందని ఎట్లా చెప్తాను? అడిగే అది అడిగేంత అవసరం కూడా లేదు కదా. ఇప్పుడు మా దగ్గర ఒక డిస్టిక్ ఉంది, పెద్దపల్లి డిస్టిక్. ఆ ఊర్లో దాదాపుగా ఒక 17,000 మందికి రైతు రుణమాఫీ కాలేదు. అందరూ మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్స్ ఇస్తారు. అయితే రైతు బంధు కూడా మొదటి విడత కూడా పడిపోయింది కదా, మరి ఈయన పరిపాలనలో వచ్చినాక అన్ని సక్రమంగా జరుగుతున్నాయి అని అనుకుంటున్నారు అసలు? సక్రమంగా జరుగుతున్నాయి అనకంటే ప్రభుత్వం అయితే స్తబ్దుగా కనిపిస్తుంది. కొంచెం అభివృద్ధి అంతగా లేదు అని అంటే లాస్ట్ గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే మరి ఈ గవర్నమెంట్ లో మీకు ఏమైనా నచ్చిన అంశం ఏమైనా ఉందా? నచ్చిన అంశం అంటే ఏం లేదు కానీ గుడ్డిలో మెల్ల అంతే, ఏం లేదు. అయితే ఇప్పుడు ఈయన 6 పథకాలు ఇచ్చారు కదా, ఉచిత పథకాలు, అందులో మీకు ఎన్ని అందుతున్నాయి? మాకు ఒకటి గ్యాస్ వస్తుంది, ఉచిత విద్యుత్ వస్తలేదు. అంటే మీరు రెంట్కుంటున్నారు? రెంటే, రెంట్ వాళ్ళకి కూడా వస్తుంది కదా, మా పక్క వాళ్ళకి వస్తుంది, నాకు వస్తలేదు. ఇట్లా అదే మీరు అప్లై చేయలేదా? అప్డేట్ చేసినాం కానీ వాళ్ళు అక్కడ ఇంకా కాలేదు. మళ్ళీ ఒకసారి అవకాశం ఇద్దామని చెప్తాను. థ్యాంక్ యూ.